హాయ్ స్టూడెంట్స్, మన తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో TPBO నోటిఫికేషన్ వచ్చింది. 2016లో ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, సెకండ్ వన్ టెక్నికల్ పేపర్ ఉంటుంది. సరే, నేను ఇప్పుడు జనరల్ స్టడీస్ గురించి డిస్కషన్ చేయట్లేదు, జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టెక్నికల్ పేపర్. ఈ టెక్నికల్ పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్క్. మేజర్గా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది, సెకండ్ వన్ బిల్డింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి, థర్డ్ వన్ సర్వేయింగ్ ఉంటుంది. ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో 31 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ 31 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి మనం ఈ వీడియో చేద్దాం. ఇప్పుడు ఈ వీడియో చేద్దాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా కన్నా ముందలే మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక బిగ్ నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ అది మనకి చాలా ఆనందమైన విషయము. అదేవిధంగా నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ గురించి నేను స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు అవేర్నెస్ ఉండటం కోసం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2015లో బిగ్ నోటిఫికేషన్ వచ్చింది. అది మనము చాలా బిగ్ నోటిఫికేషన్, ఎప్పటికి కూడా అంత పెద్ద నోటిఫికేషన్ రాదని అనుకున్నాము. కానీ 2022లో అంతకన్నా బిగ్ నోటిఫికేషన్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే మీరు ఒకసారి 2015లో AEE పోస్టులు కానీ, AE పోస్టులు కానీ, TPBO పోస్టులు కానీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసి చూడండి. దిస్ ఈజ్ ద బిగ్ నోటిఫికేషన్. అండ్ వన్ మోర్ మీకు ఆనందమైన విషయం ఏంటంటే, యాజ్ కంపేర్ టు ద 2015లో మీరు కంపేర్ చేసినట్లయితే 2022లో ఆస్పిరెంట్స్ కూడా తక్కువ మంది ఉన్నారు. అది ఒక మనకి అడ్వాంటేజ్గా మీరు తీసుకోవాలి. సెకండ్ వన్ అంటే నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఎక్కువ ఉన్నాయి అండ్ ఆల్సో ఆస్పిరెంట్స్ తక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా నేను కంపల్సరీగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలని స్మాల్ ఎఫర్ట్స్ పెట్టినా కానీ మీకు AEE కానీ, AE కానీ, TPBO కానీ, లేదు ఫర్దర్ కమింగ్ నోటిఫికేషన్స్ అనేటువంటి డిప్యూటీ సర్వేయర్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, వీటిలో ఏదో ఒక నోటిఫికేషన్ అయితే మీకు నోటిఫికేషన్లో మీకు కంపల్సరీగా జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మేము దసరా ఫెస్టివల్ బేస్ చేసుకొని ఏ ఫెస్టివల్కైనా మనము ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ ఆనందంలో కూడా మేము ఇంకొంచెం ఆనందాన్ని పంచుకోవటం కోసం మేము ఏ ఫెస్టివల్కైనా కానీ మేము కంపల్సరీగా డిస్కౌంట్ అనేది ఇస్తూ ఉంటాం. ఇక్కడ గేట్ మాస్టర్స్ తరపు నుంచి 25% మేము డిస్కౌంట్స్ ఇస్తున్నాం. అది ఏ కోర్సెస్ మీద అంటే ఆల్ కోర్సెస్. మేము ఏ కోర్సెస్ అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ప్రతి కోర్సు మీద, ఆల్ కోర్సెస్ మీద మేము 25% డిస్కౌంట్ ఇస్తున్నాం. అదేవిధంగా టెస్ట్ సిరీస్ మీద కూడా మేము డిస్కౌంట్ ఇస్తున్నాం, టెస్ట్ సిరీస్. అయితే ఈ డిస్కౌంట్ అనేది ఓన్లీ 30th సెప్టెంబర్ 2022 నుంచి 6th అక్టోబర్ 2022 వరకే ఉంది. అంటే ఇక్కడ ఐ థింక్ వీఆర్ ఇన్ థర్డ్ ఇయర్, అంటే ఇంకా 3 more days, ఇంకా 3 days ఉంది. ఈ 3 daysలో మీరు యూటిలైజ్ చేసుకోండి ఈ డిస్కౌంట్ని. అండ్ నెక్స్ట్ వన్ ఓన్లీ గేట్ మాస్టర్స్ ఒక్కటే వీఆర్ ప్రొవైడింగ్ ద AEE అండ్ AE TPBO. అంటే వీఆర్ ప్రొవైడింగ్ అంటే గేట్ మాస్టర్స్ ఒక్కటే అని ఎందుకు చెప్తున్నానంటే, మేము ఓన్లీ వీఆర్ ప్రొవైడింగ్ ద సివిల్ కోచింగ్. మా కోచింగ్ గురించి మేము చెప్పుకోవాల్సిన ఎక్కువ అవసరం లేదు. మీరు 2015లో ఎవరైనా కానీ ఎవరైనా కానీ AEE కానీ, AE కానీ, TPBO కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యూ కెన్ ఆస్క్ వాళ్ళు మీరు అడగండి. మీకు అర్థమవుతుంది మా కోచింగ్ గురించి. అదేవిధంగా నేను మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను. TPBO గురించి నేను డిస్కషన్ చేస్తున్నాను కాబట్టి 2015లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అవర్ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ 2015లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ మా స్టూడెంట్స్ హరీష్ ప్రజెంట్ ఆర్మూర్ TPBOగా వర్క్ చేస్తున్నారు. ఆ నేమ్తో సహా నేను మీకు క్లియర్గా అంత అష్యూరెన్స్ ఇచ్చి మీకు చెప్పగలను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, కొంచెము డీటెయిల్డ్గా ఏ కోర్సెస్ ఎలా ఉన్నాయి ఆన్లైన్లో, ఆ ప్రైస్ ఎంత, దాని గురించి మనం మాట్లాడదాం. AEE 1 year కోర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 11,000 రూపీస్ ఉంది. ఈ ఫెస్టివల్ ఆఫర్లో 8,400 రూపీస్కి మీకు వస్తుంది. అదే మీరు AEE 6 months కావాలి అంటే యాక్చువల్ ఫీజు ఏమో 8,000 ఉంది, అది 6,100కి వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ కొంతమంది స్టూడెంట్స్ ఏదో SI కానిస్టేబుల్కో లేదా గ్రూప్స్కో ప్రిపేర్ అయి ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ సార్ మాకు జనరల్ స్టడీస్ అవసరం లేదు, ఓన్లీ టెక్నికల్ కావాలంటుంటారు. అలాంటి స్టూడెంట్స్ కోసం మేము ఓన్లీ టెక్నికల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఆన్లైన్లో. 6,500 రూపీస్ ఉంది, అది 5,000 రూపీస్కే మీకు అవైలబిలిటీ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్
ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్ ఓకే గేట్కు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది ఈఎస్సికి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. అలాంటి స్టూడెంట్స్ సార్ మేము టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాము, మేము జనరల్ స్టడీస్లో వీక్గా ఉన్నాము, అలాంటి స్టూడెంట్స్ కోసం ఓన్లీ జనరల్ స్టడీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. 2500 రూపీస్ యాక్చువల్ ఫీజు ఉంది, అది 1950 రూపీస్కి మీకు వస్తుంది. నెక్స్ట్ మీరు టీపీబీఓ జనరల్ స్టడీస్ అండ్ టెక్నికల్ 6000 రూపీస్ ఉంది, మేము 4600 రూపీస్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా టీపీబీఓ ఓన్లీ టెక్నికల్, ఇక్కడ కూడా మేము ఏ విధంగా అయితే టెక్నికల్ అంటున్నామో ఇక్కడ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్కి లేదా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఓన్లీ మాకు టెక్నికల్ కావాలంటున్నారు. 2300 రూపీస్కి మేము ఇస్తున్నాము. నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు తెలిసినంత మాత్రాన నా నాలెడ్జ్ ప్రకారము ఇంతవరకు ఎవరు కూడా ఆన్లైన్లో టెక్నికల్గా ఇంతవరకు ఎవరు కూడా ఆన్లైన్లో ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ ద ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద టెక్నికల్ కోర్స్ ఇయర్. అంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయని మీకు చెప్పాను కదా మేజర్గా. ఓకే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ, బిల్డింగ్ కాంపోనెంట్స్ కానీ, అండ్ నెక్స్ట్ వన్ సర్వేయింగ్ కానీ, ఆ 3 సబ్జెక్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. జనరల్గా ఇక్కడ మీరు ఒక పాయింట్ని అర్థం చేసుకోండి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్గా మన కాలేజీలో ఫస్ట్ ఇయర్లో మనం డ్రాయింగ్ షీట్ మీద ఎలా డ్రా చేయాలో నేర్చుకుని ఉంటాం. ఏ రోజు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఎందుకనంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఓకే ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఉండదు. కాబట్టి ఇది మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఒకసారి మీరు మా వీడియోస్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఎలా అడుగుతున్నారు అనేది క్వశ్చన్స్ అర్థమవుతుంది. ఇక్కడ కూడా కాస్ట్ కూడా ఎక్కువ ఏం లేదు, జస్ట్ 2300 రూపీస్కే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. యాక్చువల్ కాస్ట్ ఈజ్ 3000. అండ్ అదేవిధంగా ఏఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఏఈ నోటిఫికేషన్ జనరల్ స్టడీస్ అండ్ టెక్నికల్ యాక్చువల్గా 6000 ఉంది. ఓకే, 1 ఇయర్ 4600 రూపీస్కి మీకు వస్తుంది 1 ఇయర్ కోర్స్ ఇయర్. అదేవిధంగా ఓన్లీ టెక్నికల్ కావాలనుకున్న వాళ్ళకి 5000 రూపీస్ ఉంది, అది 3800 రూపీస్కి మీకు వస్తుంది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనము ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి డిస్కషన్ చేసాము. ఈ స్లైడ్లో మనము ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. అది మేము ఏడబ్ల్యూకైనా ఏఈకైనా ఆఫ్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ ఆఫ్లైన్ 9th అక్టోబర్ 2022లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్టోబర్ 2022 9th మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 25% డిస్కౌంట్ అనేది ఓన్లీ ఫర్ ఓల్డ్ స్టూడెంట్స్కే మేము 25% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఓల్డ్ స్టూడెంట్స్. అండ్ ఆల్సో ఇక్కడ చాలా మందికి కొంచెం డౌట్స్ రావచ్చు, సార్ మేము ఓల్డ్ స్టూడెంట్స్ కదా, మరి మెటీరియల్స్ మా దగ్గర ఉన్నాయి కదా, మరి మీరు మెటీరియల్స్ ఇవ్వరా 25% డిస్కౌంట్లు అంటే అలా ఉండదు. మెటీరియల్స్ అనేది కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంటుంది. కాబట్టి మీకు కంపల్సరీగా 25% డిస్కౌంట్ ఇచ్చేదే కాదు, కంపల్సరీగా మేము మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఓల్డ్ స్టూడెంట్ అయినా పర్వాలేదు, ఏ విధంగా అయితే మా దగ్గర న్యూ స్టూడెంట్స్కి ఏవైతే ప్రొవైడ్ చేస్తామో ఓకే అన్నీ మేము ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్కి కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ క్లాస్ రూమ్స్ చూస్తే ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ ఆల్సో టెస్ట్ సిరీస్, ప్రింటెడ్ మెటీరియల్స్, ఆన్లైన్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ ఇంకో పాయింట్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మా దగ్గర మీరు ఆఫ్లైన్ తీసుకున్నా కానీ ఓకే మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 1 మంత్ ఫ్రీగా మేము ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ఇస్తాము. 1 మంత్ ఫ్రీగా మేము, అంటే ఎందుకనంటే ఏదైనా ఫ్యూ డేస్ మీరు ఏదన్నా బికాస్ ఆఫ్ ఏదో జెన్యూన్ రీజన్స్ వలన ఏదైనా సబ్జెక్ట్ మిస్ అయ్యి ఉంటే ఆ 1 మంత్లో మీరు ఒకసారి ఆ వీడియోస్ చూసి మీరు ఆ సబ్జెక్ట్ని గెయిన్ చేసుకుంటారనే ఉద్దేశంతో అది మీకు క్లియర్గా చెప్తున్నాను. ఆఫ్లైన్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు మా దగ్గర జాయిన్ అయ్యాము మాకు ఇవ్వండి సార్ 1 మంత్ అంటే కుదరదు. మీరు ఆఫ్లైన్ కంప్లీట్ అయిన తర్వాతే మేము మీకు అది ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మనము ఇంజనీరింగ్ డ్రాయింగ్లో వచ్చిన 31 క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కంటిన్యూస్ థిక్ లైన్ ఆర్ డ్రాన్ ఫర్ visible edges, dimensional lines, hidden lines and center lines here. మన వీడియోస్లో మనము లైన్స్ గురించి ఒక వీడియో చేసాము. ఆ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్పాము మేము ఏమని, కంటిన్యూస్ థిన్ లైన్ ఉంటుంది, కంటిన్యూస్ థిక్ లైన్ ఉంటుంది, డాష్డ్ థిన్ లైన్ ఉంటుంది, డాష్డ్ థిక్ లైన్ ఉంటుంది. వీటన్నిటి గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. అంటే సెంటర్ లైన్ ఎలా డ్రా చేయాలి,
ఓకే ఇలాగా ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది లైన్స్ ఉన్నాయి. ఓకే దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్లియర్గా చెప్పచ్చు. ఓకే కంటిన్యూయస్ థిన్ లైన్స్ ఆర్ డ్రాన్ ఫర్ విజిబుల్, డ్రాన్ ఫర్ విజిబుల్ ఎడ్జెస్ హియర్. అంటే విజిబుల్ ఎడ్జెస్ అంటే ఏంటంటే, విజిబుల్ ఎడ్జెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక రెక్టాంగిల్ని డ్రా చేద్దాం అనుకున్నారనుకోండి, ఈ విధంగా మీరు రెక్టాంగిల్ డ్రా చేస్తాం, రెక్టాంగిల్ ఇలా డ్రా చేస్తాం. ఇప్పుడు మీరు చూడండి, దీన్ని మనం ఏమనొచ్చు, ఎడ్జ్ అనొచ్చు, దీన్ని ఎడ్జ్, ఇవన్నీ ఎడ్జెస్, ఇది కూడా ఎడ్జే. ఓకే ఇక్కడ ఇవన్నీ ఎడ్జెస్సే, కానీ ఈ డాష్డ్ లైన్ ఉంది కదా, ఇట్ ఈజ్ నాట్ విజిబుల్ ఎడ్జ్ హియర్. ఇది ఇట్ ఈజ్ ఎ హిడెన్ ఎడ్జ్, అంటే ఉంటుంది కానీ మనకు కనిపించదు. దాన్ని మనము హిడెన్ ఎడ్జెస్ అంటాము. వాటిని మటుకు మనము కంటిన్యూయస్ ఓకే థిక్ లైన్తో డ్రా చేయము. కంటిన్యూయస్ థిక్ లైన్స్ తోటి ఏం డ్రా చేస్తాము, అదిగోండి ఇక్కడ హిడెన్ ఎడ్జెస్ ఉన్నాయి ఆప్షను, వాటిని మనం డ్రా చేయము. అదేవిధంగా డైమెన్షన్ లైన్స్ ఉన్నాయి, మనము డ్రా చేస్తాం దేంతోటి, కంటిన్యూయస్ థిన్ తోటి, నాట్ కంటిన్యూయస్ థిక్ హియర్, కంటిన్యూయస్ థిక్ కాదు, కంటిన్యూయస్ థిన్ తోటి డ్రా చేస్తాం మనం. అదేవిధంగా సెంటర్ లైన్, మీ అందరికి ఐడియా ఉంటుంది సెంటర్ లైన్ ఎలా డ్రా చేస్తారనేది. మీరు ఒకసారి కానీ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా డ్రా చేస్తారనేది. కాబట్టి వీటిని మీరు ఏమనొచ్చు అంటే, దీన్ని కానీ దీన్ని కానీ దీన్ని కానీ వీటన్నిటిని ఓకే వీ కెన్ కాల్ యాజ్ ఏ విజిబుల్ ఎడ్జెస్ హియర్. వీటిని ఏమనొచ్చు, ఇకోండి ఇక్కడ క్లియర్గా ఉంది కదా, విజిబుల్ ఎడ్జెస్, విజిబుల్ ఎడ్జెస్. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ వన్ విజిబుల్ ఎడ్జ్ హియర్. సెకండ్ క్వశ్చన్, ప్రొజెక్షన్ లైన్స్ ఆర్ డ్రాన్ యాజ్. ప్రొజెక్షన్ లైన్స్, అసలు ప్రొజెక్షన్ లైన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి ప్రొజెక్షన్ లైన్స్, దిస్ ఈజ్ XY. మీరు చూడండి మనకి ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఓకే ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ యొక్క ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ మనం డ్రా చేస్తాం కదా, వాటిని మనం ఏమంటామంటే వీ కెన్ కాల్ యాజ్ ఏ ప్రొజెక్టర్స్. వాటిని మనం ఏమంటాము, వీ కెన్ కాల్ యాజ్ ఏ మనం ఏమంటామంటే వాటిని ఓకే ఫ్రంట్ వ్యూ, వాటిని ప్రొజెక్షన్స్ అంటాం. ఓకే వాటిని మనం ఏమంటాం, ప్రొజెక్షన్స్ అంటాం. అయితే మనం ఇలా చూసేటప్పుడు కంపల్సరీగా ఐస్ నుంచి ఐ నుంచి రేసెస్ వెళ్తున్నాయని చెప్తాం కదా, రేసెస్ వెళ్తున్నాయని, వాటిని మనం ఏమంటాం అంటే ప్రొజెక్టర్స్ అంటాం, ప్రొజెక్టర్స్ అంటాం. వాటిని వీ కెన్ కాల్ యాజ్ ఏ ప్రొజెక్షన్ లైన్స్ అంటాం. మరి ఆ ప్రొజెక్షన్ లైన్స్ మనం ఎలా డ్రా చేస్తామంటే డాష్డ్ థిన్. ఆ ప్రొజెక్షన్ లైన్స్ మనం ఎలా డ్రా చేస్తాము, డాష్డ్ థిన్ హియర్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొజెక్షన్ లైన్స్ హియర్, ప్రొజెక్షన్ లైన్స్ హియర్. అది సెకండ్ క్వశ్చన్స్కి ఆప్షన్ అవుతుంది, డాష్డ్ థిన్ హియర్. ఎస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ గురించి మనం డిస్కషన్ చేద్దాము. థర్డ్ క్వశ్చన్, డ్రాయింగ్ ప్రాక్టీస్ మస్ట్ ఫాలో ద సర్టైన్ రూల్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ సర్వ్ యాజ్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎస్, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క దాన్ని ఫాలో అవుతుంది. మన కంట్రీ అయితే ఏం ఫాలో అవుతుందంటే BIS. BIS మీన్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇది మనం ఫాలో అవుతాం. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కటి ఫాలో అవుతుంది. మనం మటుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇది ఫుల్ ఫామ్ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హియర్. మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో స్టార్టింగ్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది, ఇంట్రొడక్షన్లో మనం ఫాలో అయ్యేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద లైన్స్ ఆఫ్ ది ఇంక్లైన్ లెటరింగ్ ఆర్ డ్రాన్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ద వర్టికల్. డాష్ ఫ్రమ్ ద వర్టికల్ మనం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంటాం. టువర్డ్స్ రైట్, ఏమని చెప్తాం, టువర్డ్స్ రైట్ ఎట్ అన్ యాంగిల్ 75 degrees అని చెప్తాం. ఎట్ అన్ యాంగిల్ 75 degrees టువర్డ్స్ రైట్ సైడ్ అంటాం. ఎస్, 1 by 1 చూద్దాం. 25 degrees టువర్డ్స్ ద రైట్ సైడ్ కాదు కదా, 25 degrees టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. మరి రైట్ సైడ్ 75 degrees అన్నాము అంటే దాని మీనింగ్ లెఫ్ట్ ఎట్ అన్ 15 degrees అవుతుందిగా, టోటల్గా 90 degrees కదా. అంటే లెఫ్ట్ సైడ్ అయితే 15 degrees అవుతుంది కదా, 15 degrees.
అంటే ఇప్పుడు మీరు చూడండి 25 అని ఇచ్చారు కదా, మరి అలాంటప్పుడు రాంగ్ కదా, అదే 15 అయితే రైట్ అయ్యేది. నెక్స్ట్ వన్ 15 degrees టువర్డ్స్ ద రైట్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. 15 degrees టువర్డ్స్ ద లెఫ్ట్, ఇది కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15 degrees టువర్డ్స్ ద లెఫ్ట్ హియర్. మనము ఇది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు 15 degrees టువర్డ్స్ ద లెఫ్ట్ అని తెలిసిపోతుంది. రైట్ ఎట్ అన్ యాంగిల్ 75 degrees. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. ద రికమెండెడ్ సైజ్ ఆఫ్ ది లెటర్స్ అండ్ న్యూమరికల్స్ ఇన్ ఆఫ్ సబ్ టైటిల్స్ అండ్ హెడ్డింగ్స్. సబ్ టైటిల్స్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ హియర్. సబ్ టైటిల్స్ అండ్ హెడ్డింగ్స్ హియర్ ఎంత మనం ఫాలో అయ్యేది, ఎంత మేము 6 mm. ఇక్కడ మనం ఫాలో అయ్యేది మన వీడియోలో క్లియర్గా చెప్పున్నాము 6 mm to 12 mm. దిస్ ఈజ్ ఫర్ సబ్ టైటిల్స్. 6 mm to 12 mm. సబ్ టైటిల్స్కి ఎంత 6 mm to 12 mm. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 4 అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద కన్వెన్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెటీరియల్. మరి ఇది ఈ కన్వెన్షనల్ రిప్రజెంటేషన్ ఏ మెటీరియల్కి అవుతుందంటే ఇక్కడ వుడ్ కదా, ఇదంతా మీకు వెల్ నోన్, ఇది బాగా మీకు ఐడియా ఉంటుంది. దేనికి అవుతుంది, వుడ్కి అవుతుంది. దీని గురించి నేను ఎక్కువగా డిస్కషన్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సెక్షనల్ వ్యూస్ వెన్ ద కటింగ్ ప్లేన్ పాసెస్ త్రూ ద ఎంటైర్ ఆబ్జెక్ట్ హియర్. ఎంటైర్ ఆబ్జెక్ట్ హియర్ యాక్చువల్గా సిలబస్లో ఈ టాపిక్ అయితే మీకు మెన్షన్ చేయలేదు. సిలబస్లో ఈ టాపిక్ అయితే మీకు మెన్షన్ చేయలేదు. అంటే యాక్చువల్గా మెన్షన్ చేయలేదు అంటే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అని మెన్షన్ చేశాడు. సార్ మరి ఇది కూడా సాలిడ్ కిందకు వస్తుందంటే మనం ఏం చేయలేం. కానీ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఓకే, దీన్ని సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. అంటే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ కంప్లీట్ అయిన తర్వాత సెక్షన్ ఆఫ్ సాలిడ్ అని ఉంటుంది. అంటే ఏం లేదు, అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. సపోజ్ ఒక కోన్ ఉందనుకోండి, ఈ కోన్లో ఇలా కట్ చేస్తాం. మనం కట్ చేసేసి దీన్ని రిమూవ్ చేసేసి మిగిలిన దాని గురించి మనం డిస్కషన్ చేస్తాం. మిగిలిన దాని నుంచి దీన్ని కటింగ్ ప్లేన్ అంటాం. వీ కెన్ కాల్ దిస్ ఈజ్ కటింగ్ ప్లేన్ హియర్. ఏమంటాం, వీ కెన్ కాల్ అస్ ఏ కటింగ్ ప్లేన్ హియర్. అదే అంటున్నారు ఇక్కడ, కటింగ్ ప్లేన్ పాసెస్ త్రూ ద ఎంటైర్ ఆబ్జెక్ట్ హియర్. అప్పుడు ఏమవుతుందంటే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫుల్ సెక్షన్. ఆప్షన్స్ ఏమున్నాయి, లోకల్ సెక్షన్, ఆఫ్ సెక్షన్, ఫుల్ సెక్షన్, పార్షియల్ సెక్షన్. ఇట్ ఈస్ ఫుల్ సెక్షన్ హియర్. సరే, దీని గురించి ఓకే మనం వీడియోస్లో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడైతే నేను ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదు. వీడియోస్ చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద అరేంజ్మెంట్ ఆఫ్ డైమెన్షన్స్ ఆన్ ద డ్రాయింగ్ ఈస్. అరేంజ్మెంట్ ఆఫ్ డైమెన్షన్స్ ఆన్ ద డ్రాయింగ్ ఈస్ మీ అందరూ తెలుసు. ఇక్కడ చైన్ డైమెన్షనింగ్ అని ఉంటుంది, ఓకే, ప్యారలల్ డైమెన్షనింగ్ అని ఉంటుంది, కంబైన్డ్ డైమెన్షనింగ్ అని ఉంటుంది. ప్యారలల్, కంబైన్డ్ అంటుంటారు. చైన్ డైమెన్షనింగ్ అంటే ఏంటి, సైడ్ బై సైడ్ లైక్ దిస్ ఇయర్ ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే చైన్ డైమెన్షనింగ్ అంటారు. అదే మీరు ప్యారలల్ డైమెన్షనింగ్ అనుకోండి. ఫస్ట్ మీరు చూడండి 160 ఉంది కదా, ఫస్ట్ వన్ 160, సెకండ్ వన్ 70 ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఆ 160 + 70 230. నెక్స్ట్ వన్ చూడండి 200 ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచే 430 అవుతుంది. అంటే ప్యారలల్ డైమెన్షన్స్ అన్నీ ఒకే లైన్ నుంచి అన్నీ వెళ్తూ ఉంటాయి. ప్యారలల్ డైమెన్షనింగ్ అంటే అదే. కానీ వెరాస్ ఇన్ ద చైన్ డైమెన్షనింగ్ నాట్ లైక్ దిస్ ఇయర్. ఓకే, ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ చైన్ లాగా వెళ్తూ ఉంటాయి. ఓకే, అంటే 1 by 1 ఇలా వెళ్తూ ఉంటాయి. సైడ్ బై సైడ్ అన్నట్టుగా మనం ఎలా చెప్తుంటామో అలా చెప్తుంటాం. దీనికి ఆప్షన్ ఏమవుతుందంటే చైన్ డైమెన్షనింగ్ అవుతుంది. ఆప్షన్ చైన్ డైమెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, చూడండి ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వచ్చింది. దీని గురించి అయితే నాకైతే ఐడియా లేదు. నేను ఇప్పుడు ఏదో ఒకటి ఆప్షన్ అయితే చెప్పకూడదు. ఎందుకంటే మనం అలా చెప్పామనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అని చెప్పి అది 4 అవుతుంది. నాకైతే ఈ క్వశ్చన్ గురించి ఐడియా లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. 2 sides ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 6 and 8 units. ద లెంత్ ఆఫ్ ది థర్డ్ సైడ్ హియర్. ఇక్కడ మనం ఒక పని చేద్దాం. ఎస్, ఇక్కడ మీరు చూడండి, సపోజ్ ఇది 8 units అనుకోండి. దిస్ ఈజ్ 8 units, దిస్ ఈజ్ 6 units. 2 sides అన్నాడు కదా, థర్డ్ సైడ్ ఇది కావాలి, ఇదేదో సంథింగ్ ఎక్స్ అనుకోండి.
ఈ సైడ్ 8 యూనిట్స్, ఈ సైడ్ 6 యూనిట్స్. అది మీ అందరూ తెలుసు. ఇదేమి డ్రాయింగ్ ఏం కాదు, జనరల్గా మీరు చెప్పేయచ్చు. ట్రయాంగిల్లో మనం పైథాగరస్ థీరం అంటుంటాం. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే, ఒక సైడ్ కావాలి అంటే √6² ప్లస్ 8². దట్ మీన్స్ 36 ప్లస్ 64 √100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ ఇయర్. ఎంత అవుతుంది ఇది? 10 యూనిట్స్. 10 యూనిట్స్ 10 యూనిట్స్. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అవుతుంది? 10 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ది రెగ్యులర్ హెక్సాగాన్ హియర్. ఫస్ట్ హెక్సాగాన్ చూద్దాం మనం. హెక్సాగాన్ నేను చెప్పాను మీకు క్లియర్గా, మీరు ఏం లేదు, టోటల్గా 360 degrees డివైడెడ్ బై హౌ మెనీ సైడ్స్ ఇయర్? 6 సైడ్స్ ఇయర్. 6 సైడ్స్ ఇయర్. మరి ఎంత ఆన్సర్ వస్తుంది? 60. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ 60 degrees అనేది ఇట్ ఈజ్ నాట్ ఇంటీరియర్, ఇట్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్. మరి దిస్ ఈజ్ 60 degrees అంటే ఈ రిమైనింగ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఇట్ విల్ బీ 120 degrees ఇయర్. అది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇక్కడ చూడండి, ఇవేం చూడకుండా హెక్సాగాన్ అనగానే చాలామంది 60 degrees, అందుకే ఫస్ట్ ఆప్షనే ఉంది 60 degrees అని. అది కాదు, ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? 120. ఎక్స్టర్నల్ అయితే 60 అవుతుంది, కానీ ఇక్కడ ఇంటీరియర్ ఇచ్చాడు కాబట్టి అది కంపల్సరీగా 120 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 120. వేర్ ఈజ్ ఫోర్త్? మీకు ఇక్కడ ఒక హెక్సాగానే కాదు, హెప్టాగాన్, పెంటాగాన్, డెకాగాన్, ఆక్టాగాన్ ఏవైనా కానీ వెరీ సింపుల్. ఏం చేయాలి మీరు? టోటల్గా 360 degrees డివైడెడ్ బై, పెంటాగాన్ అంటే 5 వేయండి, హెప్టాగాన్ అంటే 7, ఆక్టాగాన్ అంటే 8, నానాగాన్ అంటే 9 ఇయర్, డెకాగాన్ అంటే 10 ఇయర్. అయితే మీరు ఓకే అలాగా చేస్తే, ఆ మెథడ్ ద్వారా చేస్తే మీకు వచ్చే యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఇట్ ఈజ్ నాట్ ఇంటీరియర్ యాంగిల్. ఇట్ ఈజ్ నాట్ ఇంటీరియర్ యాంగిల్. ఆ పాయింట్ నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్ హియర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. ఓకే, ఇక్కడ ఎగ్జామినేషన్లో ఇంటీరియర్ ఇచ్చారు, కానీ జనరల్గా నీకు మనం గుర్తుపెట్టుకునేది ఎక్స్టీరియర్. ఆ ప్రొసీజర్ ద్వారా మనం చేస్తే వచ్చేది ఎక్స్టీరియర్ యాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఎట్ 90 degrees ఇన్, వెరీ ఇంపార్టెంట్ వన్, రాంబస్. రాంబస్ 90 degrees ఇంటర్సెక్ట్ ఇన్ రాంబస్. మనము రాంబస్ గురించి ఓకే జామెట్రికల్ కన్స్ట్రక్షన్లో క్లియర్ చెప్పాము. కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి రాంబస్కి, ఆ ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ చెప్పాము క్లియర్గా, ద డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ మేకింగ్ ద యాంగిల్ ఆఫ్ 90 degrees అని. 90 degrees అక్కడ మనం ప్రతిదాని పారలోగ్రామ్ గురించి, రెక్టాంగిల్ గురించి, ఓకే స్క్వైర్ గురించి, రాంబస్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి మనం అక్కడ డీటెయిల్గా డిస్కషన్ చేసాము. నెక్స్ట్, ఇన్ రెడ్యూసింగ్ స్కేల్ ద రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఈజ్. ఓకే, మీ అందరూ తెలుసు 3 types ఆఫ్ స్కేల్స్ ఉంటాయి. రెడ్యూసింగ్ స్కేల్ అని ఉంటుంది, ఎన్లార్జింగ్ స్కేల్ అని ఉంటుంది, ఫుల్ సైజ్ స్కేల్ అని ఉంటుంది. రెడ్యూసింగ్ స్కేల్లో మీ అందరికి ఐడియా ఉంది, <1 ఉంటుంది RF ఇయర్. అదే ఎన్లార్జింగ్ స్కేల్ అయితే >1 ఉంటుంది. ఫుల్ సైజ్ స్కేల్ అయితే =1 ఇయర్. =1 ఇయర్. ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్? <1 ఇయర్. <1 ఇయర్. నెక్స్ట్, if 2 centimeters length of the drawing represents 5 meters on the original size, the RF is. First మీరు what is the definition of RF? RF అంటే ఏంటి? Linear dimensions drawn on the drawing sheet. RF is equal to linear dimensions drawn on drawing sheet divided by original dimensions of object here. Original dimensions of object here. అంటే ఇక్కడ యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటంటే, ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ను కూడా మనం డ్రాయింగ్ షీట్లో డ్రా చేయొచ్చు కదా. ఆ డ్రాయింగ్ షీట్లో డ్రా చేసేటప్పుడు మనం డైమెన్షన్స్ ఏదైతే ఫాలో అవుతామో అది లీనియర్ డైమెన్షన్స్ డ్రాన్ ఆన్ ద డ్రాయింగ్ షీట్ అంటే. అది ఇక్కడ కంపల్సరీగా మనం డైమెన్షన్స్ రెడ్యూస్ చేసి డ్రా చేస్తాం. ఓకే, అది దాని యొక్క మీనింగ్.
అదేవిధంగా ఒరిజినల్ డైమెన్షన్స్, యాక్చువల్ డైమెన్షన్స్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒరిజినల్ డైమెన్షన్స్తో కంపేర్ చేస్తే లీనియర్ డైమెన్షన్స్ ఎక్కువ ఉండొచ్చు. మనం ఆ రోజు క్లియర్ చెప్పాము, కొన్ని వెరీ వెరీ స్మాల్ టైనీ పార్ట్స్ ఉంటాయి. అలాంటి పార్ట్స్ అప్పుడు మనం కంపల్సరీగా ఒరిజినల్ డైమెన్షన్స్తో కంపేర్ చేస్తే ఒక లీనియర్ డైమెన్షన్ డ్రాన్ డ్రాయింగ్ షీట్ ఎక్కువ ఉండొచ్చు. అప్పుడే ఆర్ఎఫ్ వాల్యూ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 1 అవుతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే ఎన్లార్జింగ్ అంటాం, అది దాని మీనింగ్. అయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్ ఆబ్జెక్ట్ అంటే లెంత్. ఒక లెంత్ ఉంది, అది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అసలు ఒరిజినల్గా ఎంత ఉంది, లైన్, సారీ నాట్ ఏ లెంత్ హియర్, లైన్. ఆ లైన్ యొక్క లెంత్ ఎంత ఉంది ఒరిజినల్గా 5 మీటర్స్ ఉంది. మరి మీరు 5 మీటర్స్లో డ్రాయింగ్ షీట్ మీద డ్రా చేస్తున్నారా? డ్రా చేయట్లేదు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు 5 మీటర్స్ అని. డ్రాయింగ్ షీట్ మీద డ్రా చేసేది ఇలా ఉంది అంతే. ఎన్ని సెంటీమీటర్స్? 5 మీటర్స్. ఇది 2 సెంటీమీటర్స్. చాలా జాగ్రత్తగా వినాలి, 2 సెంటీమీటర్స్ చేయండి. ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే డైమెన్షన్ డ్రాన్ ఆన్ ద డ్రాయింగ్ షీట్ ఈస్ 2 సెంటీమీటర్స్ హియర్. ఒరిజినల్ డైమెన్షన్స్ ఈజ్ 5 మీటర్స్ హియర్. మరి సారీ 5 మీటర్స్, నాట్ 5 mm, ఇట్ ఈస్ 5 మీటర్స్ హియర్. 5 మీటర్స్ హియర్, 5 మీటర్స్ కదా. ఇప్పుడు మీరు చూడండి, మీకు తెలుసు ఆర్ఎఫ్కి నో యూనిట్స్ కాబట్టి 5 మీటర్స్ సెంటీమీటర్లు అన్నా కన్వర్ట్ చేయండి, సెంటీమీటర్స్ మీటర్లు అయినా కానీ. మనకు తెలుసు బెటర్ టు కన్వర్ట్ సెంటీమీటర్స్ అంటే 5 into 100 కదా. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్ కదా. మరి ఇప్పుడు ఎంత అవుతుందంటే ఆన్సరు 2/500 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/250. 1/250 ఆప్షన్ ఉందా? వెరీ గుడ్. సెకండ్ ఆప్షన్ అవుతుంది కదా 1/250. అంటే వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, వెన్ ద మెజర్మెంట్స్ ఆర్ డిజర్డ్ ఇన్ 3 యూనిట్స్ హియర్. మనం క్లియర్గా చెప్పుకున్నాము, అక్కడ క్లియర్గా ఏమని చెప్పుకున్నాము, 3 యూనిట్స్ మెజర్ చేయడానికి మనము 2 స్కేల్స్ని యూజ్ చేస్తాం. ఒకటి డయాగ్నల్ స్కేల్ యూజ్ చేస్తాం, సెకండ్ వన్ వెర్నియర్. కానీ ఇక్కడ మీ ఆప్షన్లో వెర్నియర్ లేదు కాబట్టి మీరు ఏమి సందేహపడకుండా డయాగ్నల్ స్కేల్కి ఇచ్చుకోవచ్చు. ఎస్, మీరు డయాగ్నల్ స్కేల్స్కి ఏమి సందేహపడకుండా ఇచ్చుకోవచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ద లెంత్ ఆఫ్ ది స్కేల్ ఈస్ డాష్ సెంటీమీటర్స్ ఇఫ్ ఆర్ఎఫ్ ఈస్ 1/60 అండ్ టు మెజర్ అప్ టు 6 meters. ఎస్, మనకు ఒక ఫార్ములా ఉంది. వాట్ ఈస్ దట్ ఫార్ములా? ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఓఎస్. ఎల్ఓఎస్ మీన్స్ లెంత్ ఆఫ్ ది స్కేల్ డివైడెడ్ బై మ్యాక్సిమం లెంత్. ఇది మనం ఫార్ములా స్కేల్స్లో డిస్కషన్ చేస్తూ ఉంటాం మనము. ఫార్ములా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఎల్ఓఎస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎల్ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్ హియర్, ఆర్ఎఫ్. మరి మ్యాక్సిమం లెంత్ ఆర్ఎఫ్ ఎంత ఇచ్చారు? 1/60 ఇచ్చారు. మ్యాక్సిమం లెంత్ ఎంత ఇచ్చారు? 6 ఇచ్చారు. మ్యాక్సిమం లెంత్ ఎంత ఇచ్చారు? 6. అయితే ఇక్కడ చూడండి, 6 అనేది మీటర్స్లో ఇచ్చారు, మీటర్స్. కానీ మీకు ఇక్కడ సెంటీమీటర్స్లో అడిగాడు కాబట్టి 1/60 into 600. 1/60 into 600. 0 0 get cancel. 6 1 jar, 6 10 jar. So LOS is equal to 10 centimeters. Enta what is the value of LOS? 10 centimeters here. Answer ఏమవుతుంది? 2. Next question. The type of the scale used to measure or set an angle is. Yes. ఏ స్కేల్ అవుతుంది? సారీ, స్కేల్ ఆఫ్ కార్డ్స్ హియర్. ఆన్సర్ ఏమవుతుంది? స్కేల్ ఆఫ్ కార్డ్స్ హియర్. మనము ఇక్కడ ప్లేన్ స్కేల్ గురించి, డయాగ్నల్ స్కేల్ గురించి, కంపారేటివ్ స్కేల్ గురించి అండ్ వెర్నియర్ స్కేల్ గురించి డిస్కషన్ చేశాము. ఇన్ అడిషన్ టు దీస్ 4 మనము 1 more స్కేల్ కూడా డిస్కషన్ చేశాను. కానీ అక్కడ నేను కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు. అక్కడ క్లియర్గా చెప్పాను దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. ఆ క్వశ్చన్ ఇప్పుడు మనకు వచ్చింది. యాంగిల్స్ని మెజర్ చేయడానికి మీరు యూజ్ చేసే స్కేల్ పేరు స్కేల్ ఆఫ్ కార్డ్స్ హియర్. ఓకే, స్కేల్ ఆఫ్ కార్డ్స్ హియర్ టు మెజర్ ద యాంగిల్స్. నెక్స్ట్ వన్, హెప్టాగాన్ హ్యాస్ డాష్ నెంబర్ ఆఫ్ సైడ్స్ హియర్. ఎస్, హౌ మెనీ సైడ్స్ హియర్? 7 కదా, మీకు తెలుసు. పెంటాగాన్ 5, హెక్సాగాన్ 6
ఆప్టాగాన్ 7, నెక్స్ట్ ఆక్టాగాన్ 8 హియర్, డెకాగాన్ 10 హియర్, నానోగాన్ 9 హియర్. నానోగాన్ 9 హియర్. కాబట్టి ఎస్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యాంగిల్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్, పక్కగా ఈ రెండు క్వశ్చన్స్ ఇప్పుడు చూడండి. యాంగిల్స్ మీద క్వశ్చన్ వచ్చింది అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ సైడ్స్ మీద. వీటిల్లో కంపల్సరీగా ఒక టీపీబీఓకి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఏమే సీక్వెన్స్గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ పెంటాగాన్ 5 sides. మరి యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? జస్ట్ 360 డివైడెడ్ బై 5 విచ్ గివ్స్ ద ఎక్స్టర్నల్ యాంగిల్, నాట్ ఇంటీరియర్ యాంగిల్. ఎక్స్టర్నల్, నాట్ ఇంటర్నల్. ఆ విధంగా హెక్సాగాన్ 6 sides హియర్, నెక్స్ట్ హెప్టాగాన్ 7 sides హియర్, ఆక్టాగాన్ 8 sides హియర్, నానోగాన్ 9 sides హియర్ అండ్ డెకాగాన్ 10 sides హియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సాలిడ్ ఆఫ్ రివల్యూషన్? ఎస్, the solids can be classified into the two types here. One is the polyhedron and the second one is the solid of revolution. అంటే ఏంటి, మీరు ఒక ప్లేన్ని తీసుకొని రివాల్వ్ చేస్తుంటే సాలిడ్ ఫామ్ అవుతుంది. ఆ సాలిడ్నే సాలిడ్ ఆఫ్ రివల్యూషన్ అంటుంటాం. మరి వేటికి అలా ఫామ్ అవుతుంది? సిలిండర్కి రెక్టాంగిల్ని తీసుకొని మీరు ఒక రొటేషన్ చేస్తే, రివాల్వ్ చేస్తే సిలిండర్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని చేస్తే కోన్ వస్తుంది. అదేవిధంగా సెమీ సర్కులర్ తీసుకుంటే మీకు స్పియర్ వస్తుంది. అంటే ఇక్కడ సిలిండర్, కోన్ అండ్ స్పియర్, దీస్ 3 ఆర్ సాలిడ్ ఆఫ్ రివల్యూషన్స్. మరి చూద్దాం ఆప్షన్స్. క్యూబ్ కాదు, ఇది పాలీహెడ్రాన్. క్యూబాయిడ్ కాదు అండ్ పిరమిడ్ కాదు. ఇక్కడ ఆప్షన్ ఏముంది? సిలిండర్. ఆప్షన్ 3 అవుతుంది. ఇట్ ఈస్ ఎ సిలిండర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ సాలిడ్ రిప్రజెంట్స్ ద సర్క్యులర్ ఫార్మ్ ఆఫ్ బోత్ ప్లాన్ అండ్ ఎలివేషన్? అంటే ప్లాన్ అంటే టాప్ వ్యూ అండ్ ఎలివేషన్ అంటే ఫ్రంట్ వ్యూ హియర్. ఇక్కడ మీరు చూడండి, సపోజ్ మీరు ఒక స్పియర్ని తీసుకుందాం. లెట్ us consider the one sphere here. చూద్దాం స్పియర్. మీరు ప్లాన్ అంటే టాప్ వ్యూలో నుంచి చూస్తే ఏం ప్రొజెక్టెడ్ అవుతుంది? ఇట్ ఈస్ ఎ సర్కిల్ కదా టాప్ వ్యూలో నుంచి. మరి ఫ్రంట్ వ్యూలో నుంచి చూసినా కానీ ఏం ప్రొజెక్టెడ్ అవుతుంది? ఇట్ ఈస్ ఎ సర్కిల్. నాట్ ఓన్లీ ద టాప్ వ్యూ, నాట్ ఓన్లీ ద ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూలో నుంచి చూసినా, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి చూడండి, ఏ సైడ్ నుంచి చూసినా కానీ మీకు ఏం ప్రొజెక్టెడ్ అవుతుంది? సర్కిల్. సర్కిల్ ప్రొజెక్ట్. అదే క్వశ్చన్. ఇన్ విచ్ సాలిడ్ రిప్రజెంట్స్ సర్క్యులర్ ఫార్మ్ ఆఫ్ బోత్ ఇన్ ఎ ప్లాన్ అండ్ ఎలివేషన్? స్పియర్. ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎ స్పియర్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ద టాప్ వ్యూ ఆఫ్ ది క్యూబ్ హియర్. ఎస్, క్యూబ్ అంటే మనం క్లియర్గా చెప్పాము. ఏమని చెప్తున్నాం? క్యూబ్ అంటే ఇట్ హ్యాస్ 6 faces. ఇట్ హ్యాస్ 6 faces. ఆల్ ఫేసెస్ హ్యావ్ స్క్వైర్. 6 faces ఉంటాయి, ఈక్వల్గా 6 faces ఉంటాయి, అన్ని స్క్వైర్ అని మనం క్లియర్ చెప్తున్నాం కదా క్యూబ్ అంటే. అంటే ఇప్పుడు ఏమని అడిగాడు? టాప్ వ్యూ. టాప్ వ్యూలోనే కాదు, మీరు ఫ్రంట్ వ్యూలో చూసినా, మీరు సైడ్ వ్యూలో చూసినా, ఏ వ్యూలో కానీ మీరు చూసినా కానీ ఏం కనపడుతుంది? ఇట్ ఈస్ ఎ స్క్వైర్ హియర్. ఏం కనపడుతుంది? ఇట్ ఈస్ ఎ స్క్వైర్ హియర్. ఆ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్టేట్ ద క్వాడ్రంట్ in which the point is located if the front view is above the xy and the top view is below the xy. yes, మనం క్లియర్గా పాయింట్స్ చెప్పాము. పాయింట్స్లో మీరు ఏమంటున్నారు? xy లైన్ అనుకుంటే ఫ్రంట్ వ్యూ ఈజ్ అబౌవ్ ది xy. అంటే ఇక్కడెక్కడో ఫ్రంట్ వ్యూ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A' అనుకుందాం. ఇక్కడెక్కడో టాప్ వ్యూ ఉంది E అనుకుందాం. నౌ దిస్ ఈజ్ ద టాప్ వ్యూ E అనుకుందాం. మరి ఇది ఏ క్వాడ్రెంట్లో పాసిబుల్ అవుతుంది అంటున్నాడు. ఏ క్వాడ్రెంట్లో పాసిబుల్ అవుతుంది? యాక్చువల్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్. మీ అందరూ తెలుసు, ఫస్ట్ క్వాడ్రెంట్లో ఓకే ద ఫ్రంట్ వ్యూ ఈజ్ లైస్ అబౌవ్ ది టాప్ వ్యూ అంటాం. అదే థర్డ్ క్వాడ్రెంట్లో ద ఫ్రంట్ వ్యూ ఈజ్ లైస్ బిలో ది టాప్ వ్యూ అంటాం కదా. టాప్ వ్యూ అని మనం క్లియర్ చెప్తాం కదా. టాప్ వ్యూ అని మనం క్లియర్ చెప్తాం. అదే మీరు సెకండ్ క్వాడ్రెంట్ కానీ మీరు చూసినట్టయితే బోత్ అనేది అబౌవ్ ది XY అంటాం. అదే ఫోర్త్ క్వాడ్రెంట్లో బోత్ ఆర్ బిలో ది XY అంటాం, లేదా XY లైన్ మీద కూడా ఉండొచ్చు. ఇక్కడ చూద్దాం ఆప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి వద్దాం. ఫోర్త్ క్వాడ్రెంట్ రాంగ్, థర్డ్ క్వాడ్రెంట్ రాంగ్ హియర్, ఫోర్త్ క్వాడ్రెంట్ రాంగ్ అండ్ థర్డ్ క్వాడ్రెంట్ రాంగ్ హియర్. అండ్ యాక్చువల్గా అయితే ఆన్సర్ అయితే ఫస్ట్ క్వాడ్రెంట్ అవుతుంది.
ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ క్వాడ్రంట్. కానీ ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ లేదు. మరి అలాంటప్పుడు అంటే ఇది ఏ మీనింగ్లోనే నేను ఇది కరెక్ట్ అని నేను చెప్పను. అంటే కాకపోతే ఏంటంటే మనము ఇక్కడి నుంచి 0, ఇది 90, ఇది 180, ఓకే, నెక్స్ట్ వన్ 270 అండ్ 360 ఇలా చెప్పుకుంటూ వస్తాం కదా. ఆ ఉద్దేశంతో ఏదన్నా ఓకే ఫస్ట్ క్వాడ్రంట్లో 0 to 90 degrees కదా, ఫస్ట్ క్వాడ్రంట్లో 0 to 90 ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతో నేను ఏమన్నా దీనికి ఇస్తున్నానేమో, కానీ మరి యాక్చువల్గా అయితే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇక్కడైతే ఆన్సర్ లేదు. ఫస్ట్ క్వాడ్రంట్ కంపల్సరీగా అది ఫస్ట్ క్వాడ్రంట్ అవ్వాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండికేట్ ద పొజిషన్ ఆఫ్ ది పాయింట్ ఏ. యాక్చువల్గా పాయింట్ ఏ కాదు, ఏదో ప్రింటింగ్ మిస్టేక్ అలా ఉంది, క్యూ, పాయింట్ క్యూ, ఎందుకంటే ఇక్కడ క్యూలు అని మెన్షన్ చేశారు, పర్లేదు. గివెన్ ఇన్ ద ఫిగర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాన్స్ ఆఫ్ ది ప్రొజెక్షన్, విత్ రెస్పెక్ట్ టు ద ప్లాన్స్ ఆఫ్ ది ప్రొజెక్షన్ హియర్, విత్ రెస్పెక్ట్ టు ద ప్లాన్స్ ఆఫ్ ది ప్రొజెక్షన్ హియర్. ఎస్, సరే, మన దగ్గర ఏం లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా చూడండి, ఈ ప్రొజెక్షన్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి ఫస్ట్ మనం అది చూద్దాం. ఎప్పుడు పాసిబుల్ అవుతాయి అనేది మనం చూద్దాం. ఎస్, మీరు దీన్ని పాయింట్గా అనుకోండి. లెట్ us assume that this is the point here. నేను పాయింట్ని హెచ్పి మీద ఇలా పెట్టాను అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే టాప్ వ్యూ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే XY లైన్ మీద పడుతుంది టాప్ వ్యూ. అదే ఫ్రంట్ వ్యూ అబ్జర్వ్ చేసినట్టయితే అబౌవ్ XY లైన్ మీద పడుతుంది. ఫ్రంట్ వ్యూ అబౌవ్ XY లైన్ మీద పడుతుంది. మరి డయాగ్రామ్ కూడా అలాగే ఉందిగా. చూడండి, ఆ పాయింట్ యొక్క ఓకే టాప్ వ్యూ చూస్తే ఆన్ ద రిఫరెన్స్ లైన్ మీద ఉంది, ఓకే ఫ్రంట్ వ్యూ చూస్తే అబౌవ్ ది రిఫరెన్స్ లైన్ మీద ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ అ వర్టికల్ ప్లేన్ హియర్. అయితే మీరు కొన్ని క్వశ్చన్లు అడగచ్చు, సార్ మరి నేను ఇలా ప్లేస్ చేస్తే ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కూడా అవ్వచ్చు కదా, ఆన్ హెచ్పి మీద ఉండి ఓకే అబౌవ్ ది సమ్ డిస్టెన్స్లో ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్ కూడా అవ్వచ్చు కదా అని మీరు అడగచ్చు. ఫస్ట్ క్వాడ్రంట్ అవ్వచ్చు, లేదా సెకండ్ క్వాడ్రంట్ కూడా అవ్వచ్చుగా. అవును, సెకండ్ క్వాడ్రంట్ కూడా అవ్వచ్చు కదా. అదే ఇక్కడ ఓకే ఫస్ట్ క్వాడ్రంట్ ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్ అంటే కంపల్సరీగా ఆప్షన్కి ఇవ్వచ్చు. కాబట్టి మీరు చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ క్వాడ్రంట్ అని పెడతారు, అది కాదు రిలవెంట్. ఇక్కడ చూడండి వర్టికల్ ప్లేన్ అని ఇచ్చున్నారు, చూడండి వర్టికల్ ప్లేన్ అని ఇచ్చున్నారు, వర్టికల్ ప్లేన్. ఇక్కడైతే రిలవెంట్ ఆన్సర్ అదే. ఇక్కడ అలా కాకుండా ఫస్ట్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్ అన్నట్టయితే అది ఆన్సర్ అవుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దాంతో కంపేర్ చేస్తే వర్టికల్ ప్లేన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. The possible position of the line AB with respect to the planes of projection is yes, this is the front view na, this is the top view na. మరి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ఒకసారి మీరే చూడండి. ఇలా పెడితే పాసిబుల్ అవుతుందా, ఇలా పెడితే కంపల్సరీగా ఓకే ఒక వ్యూ అనేది పాయింట్ అవుతుంది టాప్ వ్యూ. ఇలా పెడితే ఫ్రంట్ వ్యూ ఈజ్ అ పాయింట్ అవుతుంది. ఎప్పుడు ఇలా పెడితే ఫ్రంట్ వ్యూ అయినా టాప్ వ్యూ అయినా బోత్ ఆర్ లైన్స్ హియర్. మరి దాని మీనింగ్ ఏమవుతుంది, ద లైన్ ఈజ్ ప్యారలల్ టు బోత్ హెచ్పి అండ్ బీపీ కదా. ఇదిగోండి, ఇంక్లైన్ టు వన్ ప్లేన్ కాదు, ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్ కాదు, ప్యారలల్ టు బోత్ ప్లేన్స్ హియర్. ఓకే, ప్యారలల్ టు బోత్ ప్లేన్స్ హియర్. దిస్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ప్యారలల్ టు బోత్ ప్లేన్స్. మరి మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సాలిడ్స్ హ్యావ్ డాష్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ హియర్. సాలిడ్స్ హ్యావ్ డాష్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ హియర్. ఎస్, 3 హియర్. మీ అందరూ తెలుసు పాయింట్ 0 డైమెన్షనల్ ఎంటిటీ, లైన్ 1 డైమెన్షనల్ ఎంటిటీ, ప్లేన్ 2 డైమెన్షనల్ ఎంటిటీ, అండ్ సాలిడ్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ ఎంటిటీ హియర్. ఓకే, 3 డైమెన్షనల్ ఎంటిటీ హియర్. నెక్స్ట్, ప్లేన్ ఫిగర్స్ ఇన్ ఏ స్పేస్ ఆర్ నాట్ రిప్రజెంటెడ్ బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్లేన్ ఫిగర్స్ అంటే ఏంటి? ప్లేన్స్, రెక్టాంగిల్, స్క్వైర్, ట్రయాంగిల్, ట్రెపేజియం, ఓకే వీటన్నిటిని మనం ఏమంటామంటే సర్కిల్, వీటన్నిటిని మనం ఏమంటామంటే ప్లేన్ ఆర్ ప్లేన్ ఫిగర్స్ అంటాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇన్ ఏ స్పేస్ ఆర్ నాట్ రిప్రజెంటెడ్ బై అనేది క్వశ్చన్. 3 points నాట్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ హియర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి అనుకోండి 3 points. మరి ఇక్కడ ఏమవుతుందంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందా లేదా? మరి ప్లెయినే కదా, నాట్ అన్నాడు క్లియర్గా. అదే 3 points అనే స్ట్రైట్ లైన్ అంటున్నాడంటే 1 point, 2 point, 3 point, మరి ఎక్కడ క్లోజ్ అవుతుంది ప్లెయిన్?
అసలు ప్లెయిన్ అవుతుందా అది, ఇట్ ఈస్ ఎ లైన్ అవుతుంది. అదే పాయింట్ అండ్ లైన్ హియర్, దిస్ ఈస్ ద పాయింట్ అండ్ దిస్ ఈస్ ద లైన్ హియర్, మరి ఇలా జాయిన్ చేయండి. అండ్ అదేవిధంగా 2 parallel లైన్స్ హియర్ లైక్ దిస్ హియర్, వీ కెన్ జాయిన్ లైక్ దిస్ హియర్. అది మీరు ఇలా జాయిన్ చేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఆర్ నాట్ రిప్రజెంటెడ్ బై 3 points ఆన్ ద స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ హియర్, అది ఆన్సర్ అవుతుంది ఆ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నేమ్ ఆఫ్ ది సాలిడ్ ఇఫ్ బేస్ ప్లేన్ ఈ సర్కిల్ అండ్ ఎలివేషన్ ఈస్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి, మీరు పిరమిడ్ని కన్సిడర్ చేయండి, పిరమిడ్ని కన్సిడర్ చేయండి. ఇప్పుడు మీరు ప్రొజెక్షన్స్ డ్రా చేయండి, ప్రొజెక్షన్స్ డ్రా చేయండి. మీకు ఫ్రంట్ వ్యూలో ఏం కనిపిస్తుంది, ట్రయాంగిల్ షేపే కనిపిస్తుంది. మరి టాప్ వ్యూలో ఏం కనిపిస్తుంది, ఇట్ ఈస్ ఎ సర్కిల్. అందుకన్నాడు బేస్ ప్లేన్ ఈ సర్కిల్ అండ్ ఎలివేషన్ ఈస్ ట్రయాంగిల్. ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ ప్రిజమ్, సారీ ఇట్ ఈస్ ఏ పిరమిడ్. ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ పిరమిడ్. మనకి డ్రాయింగ్లో క్లియర్గా డిస్కషన్ చేసాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రిజమ్ అండ్ పిరమిడ్ హియర్, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రిజమ్ అండ్ పిరమిడ్. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ పిరమిడ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. వ్యూ ఆఫ్ ది ప్రొజెక్షన్స్ అండ్ ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్ హియర్, ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్ హియర్. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టాప్ వ్యూ కదమ్మా, టాప్ వ్యూలో మీకు ఒక హెక్సాగాన్ ఉంది. సరే ఫ్రంట్ వ్యూలో ఏదో రెక్టాంగిల్ షేప్ ఉంది, రెక్టాంగిల్ షేప్ ఉంది. ఇది ఏమవుతుంది అంటున్నాడు. కంపల్సరీగా హెక్సాగానల్ ప్రిజమ్. ఆన్సర్ ఏమవుతుంది, హెక్సాగానల్ ప్రిజమ్, హెక్సాగానల్ ప్రిజమ్. ఎస్, చూడండి ఇది హెక్సాగాన్, 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్నాయి కదమ్మా. ఇక్కడ మీరు చూడండి, టాప్ వ్యూలో మీరు చూసినట్టయితే హెక్సాగాన్ షేప్ పడుతుంది. అదే మీరు ఫ్రంట్ వ్యూలో చూసినట్టయితే ఇట్ ఈస్ ఎ రెక్టాంగిల్. ఓకే, వీ కెన్ అబ్జర్వ్ హియర్ ఇన్ ద ఫ్రంట్ వ్యూ ఇట్ ఈస్ ఎ రెక్టాంగిల్. అయితే ఇక్కడ చూడండి సార్, ఇవి ఏంటి, వీటి పరిస్థితి ఏంటని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఫస్ట్ మీరు చూడండి, ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్ అవుతుంది, దిస్ ఎడ్జ్ హియర్, దిస్ ఎడ్జ్ అవుతుంది. ఓకేనా, మీరు చూడండి చాలా జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, అంటే ఇలా ఉంది అది, దట్టు లైక్ దిస్ ఇయర్, లైక్ దిస్ ఇయర్ ఇలా ఉంటుంది మీకు, ఇలాగా ఇలా ఉంది. ఓకే, లైక్ దిస్ ఇయర్ ఇలా ఉంది. అంటే మీకు ఈ ఎడ్జ్ కనపడుతుంది, ఈ ఎడ్జ్ కనపడుతుంది, ఈ ఎడ్జ్ కనపడుతుంది, ఈ ఎడ్జ్. అంటే ఇక్కడ చూడండి, ఈ ఎడ్జ్ ఉంది కదా ఇది, ఈ ఎడ్జ్ ఉంది కదా ఇది, ఈ ఎడ్జ్ ఉంది కదా ఇది, ఈ ఎడ్జ్ ఉంది కదా ఇది. మరి వాట్ అబౌట్ దిస్ సెంటర్ లైన్, యాక్సిస్, దట్ ఈస్ ద యాక్సిస్ హియర్, అది యాక్సిస్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఓకే ఇక్కడ చూడండి, హెక్సాగానల్ ప్రిజమ్, హెక్సాగానల్ పిరమిడ్, రెక్టాంగిల్. అసలు రెక్టాంగిల్స్ అయితే కాదు. అయితే నీకేమైనా డౌట్ వస్తే ప్రిజమ్ అన్న వాళ్ళే, పిరమిడ్ అన్న వాళ్ళే. పిరమిడ్లు కంపల్సరీగా పిరమిడ్ అయితే పైన రెక్టాంగిల్ షేప్ రాదు, ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్ షేప్ వస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ రెక్టాంగిల్ షేప్ హియర్. అది ఎస్, మా దగ్గర మేము ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎలా టీచ్ చేసాము అంటే, ఓకే ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్తో టీచ్ చేసాము. ఓకే, నేను ఒక్కనే టీచ్ చేయలేదు. ఓకే, నాకు కో ఫ్యాకల్టీగా కూడా వేరే వాళ్ళు హెల్ప్ చేశారు. ఎందుకంటే నేను మీకు ప్రీవియస్గా చూపించాను. ఇప్పుడు మీరు చూడండి, ఈ విధంగా మనం ఫామ్ చేసాము. ఇదే కాకుండా మా దగ్గర ట్రాన్స్పరెంట్, అంటే ఎందుకంటే అసలు ఆర్థోగ్రఫిక్ ప్రొజెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీ హ్యావ్ ద ట్రాన్స్పరెంట్ గ్లాస్. ఫస్ట్ యాంగిల్ అంటే ఏంటి, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్ అంటే ఏంటి, వీటి గురించి అసలు సెకండ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్ ఎందుకు మనం డ్రాయింగ్ డ్రా చేయము, వీటన్నిటి గురించి మనము చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసాం వీడియోస్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. Very good. Next question, which of the following is not an orthographic projection? Plan, elevation, section. Isometric view is not a orthographic projection. మీకు ప్రొజెక్షన్స్లో టైప్స్ ఉంటాయి, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, ఆర్థోగ్రఫిక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, ఆబ్లిక్యూ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఆర్థోగ్రఫిక్ ప్రొజెక్షన్స్ ఈజ్ నాట్ ఐసోమెట్రిక్. డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి, గివ్స్ ద డిఫరెంట్ డెఫినేషన్స్ హియర్. ఆ పాయింట్ను గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దండి. ఆన్సర్ ఏమవుతుంది అంటే దిస్ వన్, నాట్ అని క్లియర్గా అన్నాడు కదా, ఆన్సర్ ఈజ్ ఐసోమెట్రిక్ వ్యూ. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ కార్నర్ ఆన్ ప్లాటెడ్ షీట్ టైటిల్ బ్లాక్ ఈజ్ డ్రాన్. ఇది కామన్, మీ అందరికి ఐడియా ఉంది. ఎస్, మీరు ఇక్కడే కదా టైటిల్ బ్లాక్ డ్రా చేసేది. ఇది ఏమవుతుంది, రైట్ బాటమ్,
అంతే కదా. ఇది లెఫ్ట్ బాటమ్, లెఫ్ట్ టాప్, రైట్ బాటమ్ హియర్. మరి రైట్ బాటమే కదా క్లియర్గా. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెస్ ద స్కేల్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 4 meters హియర్. మళ్ళీ ఆర్ఎఫ్ గురించే ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఆర్ఎఫ్ గురించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో, స్కేల్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి. సరే ఆర్ఎఫ్ అంటే 1 centimeter by 4 into 100. ఎందుకంటే ఇక్కడ మీటర్స్ ఉంది కదా, దాన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసాం. 1/400, 1/400, 1/400, 1/400 హియర్. ఎస్, థ్యాంక్ యూ. ఇవి టోటల్గా 31 క్వశ్చన్స్. మనం కౌంట్ చేస్తే 31 క్వశ్చన్. అక్కడ నాకు ఒక క్వశ్చన్ అయితే క్లారిటీ లేదు, మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే నాకు అసలు ఐడియా లేదు, అందుకోసం దాని గురించి అయితే నేను డిస్కషన్ చేయలేదు. ఒక క్వశ్చన్ గురించి అయితే నేను అసలు డిస్కషన్ చేయలేదు. రిమైనింగ్ 30 క్వశ్చన్స్ గురించి మనం డిస్కషన్ చేసాము. మీరు మా వీడియోస్ని చూస్తే కంపల్సరీగా 30 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. మేము వీడియోస్ని ఎలా చేసాము అంటే, ఓకే చెప్పాను మీకు ఆల్రెడీ, ఇలాంటి ఆబ్జెక్ట్స్ని మేము తీసుకొచ్చి ఓకే ప్లేన్స్ కానీ ఓకే ప్రొజెక్షన్స్ కానీ వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా మేము డిస్కషన్ చేసాము. మీరు ఒకసారి కానీ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. డ్రాయింగ్ అనేది మీకు ఎక్కడ ఇంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు. మేబీ కాలేజీలో ఫస్ట్ ఇయర్లో డ్రాయింగ్ షీట్ మీద ఎలా డ్రా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ హియర్. కాబట్టి మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ అనేది 31 అవుట్ ఆఫ్ 150లో 2015లో 31 క్వశ్చన్స్ వచ్చింది. ఇదే మేజర్ రోల్. ఓకే, ఇదే మీకు ఈ కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే సర్వేయింగ్ అవ్వచ్చు, సర్వేయింగ్ అనేది జనరల్గా మీరు అందరూ రెగ్యులర్గా చదువుతుంటారు. డ్రాయింగ్లోనైతే ఎవరైతే మీరు స్కోర్ చేయగలరో వాళ్ళకి కంపల్సరీగా TPBO ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వస్తాయి, మంచి జాబ్ కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.